హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనకు ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ ఫ్రేజెస్ని కొన్ని అయితే తెలుగులో చూద్దాము. ఫస్ట్ నేను ఫ్రేజ్ చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానన్నమాట. ఆ ఫ్రేజ్ని ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అని చెప్తాను. ఆ తరువాత ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇస్తాను. ఓకే, మీరు నా కోసం ఏం చేయాలంటే లాస్ట్లో మీరు ఉపయోగించుకోవాలి అనుకునే 3 ఇంగ్లీష్ ఫ్రేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్స్ దట్ అది ఏంటి అని మీనింగ్ అన్నమాట. ఈ ఫ్రేజ్ని మనం ఏ కాంటెక్స్ట్లో వాడాలి? ఇప్పుడు మనం ఏదో ఒక వస్తువు చూసాం, అది ఏ వస్తువో మనకు తెలీదు. అప్పుడు అడగడానికి మనం వాట్స్ దాట్ అని మనం సింపుల్గా ఈ ఫ్రేజ్ని వాడచ్చు. లేకపోతే ఎవరైనా ఏదో ఒక వస్తువు దాస్తున్నారు, ఏం దాస్తున్నారు అని అడగడానికి వాట్స్ దాట్ అని మనం సింపుల్గా ఇంగ్లీష్ ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు అన్నమాట. యు ఆర్ హైడింగ్ సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. వాట్స్ దాట్? మీరు మీ చేతులతో ఏదో దాస్తున్నారు, ఏమిటది? ఒకవేళ అదే వస్తువు మనకు దగ్గరలో ఉందనుకోండి, అప్పుడు వాట్స్ దిస్ అని మనం ఇంగ్లీష్లో అడగొచ్చు అన్నమాట. ఐ ఫౌండ్ సంథింగ్ హియర్. వాట్స్ దిస్? ఇక్కడ నాకు ఏదో దొరికింది, ఏమిటిది? విత్ హూమ్ ఎవరితో కలిసి అని మీనింగ్. ఈ ఫ్రేజ్ని మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో వాడొచ్చు. ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్తున్నాను అని చెప్పారనుకోండి, ఎవరితో వెళ్తున్నావు? విత్ హూమ్ అని మనం అడగాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? హౌ మచ్ ఈజ్ దిస్? ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు చూసాము, ఆ వస్తువు రేట్ ఎంత, ప్రైస్ ఎంత అని అడగడానికి ఈ ఫ్రేజ్ని మనం వాడొచ్చు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ అనేది ఒక్క వస్తువుకి మాత్రమే మనం వాడాలన్నమాట. హౌ మచ్ ఈజ్ దిస్ యాపిల్? ఈ యాపిల్ ఖరీదు ఎంత? హౌ మచ్ ఆర్ దీస్? ఇందాక ఒక్క వస్తువు కోసం దిస్ అని మనం అడిగాం కదా, అలాగే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఖరీదెంత అని మనం అడగడానికి ఈ ఫ్రేజ్ని వాడతామన్నమాట. దీస్, THESC, ఇందాక దిస్, THIS. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు కావాలనుకున్నప్పుడు మనం హౌ మచ్ ఆర్ దీస్ అని మనం వాడాలి. హౌ మచ్ ఆర్ దీస్ యాపిల్స్? ఈ యాపిల్స్ ఖరీదు ఎంత? హౌ మచ్ ఎంత? ఇందాకలాగా హౌ మచ్ ఈజ్ దిస్ లేక హౌ మచ్ ఆర్ దిస్ అని అడగకుండా సింపుల్గా మనం హౌ మచ్ ఎంత అని సింపుల్గా అడిగేయచ్చు అనమాట. హౌ డు ఐ నో? నాకు ఎలా తెలుస్తుంది? ఈ ఫ్రేజ్ని మనం ఎప్పుడు వాడాలి? ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు, ఒకవేళ మనకు దాని రీజన్ తెలియనప్పుడు సింపుల్గా మనం హౌ డు ఐ నో, నాకెలా తెలుస్తుంది అని మనం చెప్పొచ్చు. హౌ డు ఐ నో వై షీ ఈజ్ అప్సెట్? ఆమె ఎందుకు దిగులుగా ఉన్నారో నాకెలా తెలుస్తుంది? హూ నోస్? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చూద్దాం. క్లాస్లో టీచర్ ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ ఎవరికి తెలుసు అని అడగడానికి హూ నోస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అన్నట్టుగా ఈ ఫ్రేజ్ని మనం వాడొచ్చు అనమాట. ఈ కాంటెక్స్ట్లోనే కాకుండా ఇంకే కాంటెక్స్ట్లో అయినా ఎవరికి తెలుసుంటుంది, ఎవరికి తెలుసు అని అడగడానికి ఈ ఫ్రేజ్ మనం ఇంగ్లీష్లో వాడతాము. హూ నోస్ హూ స్టాల్ ది నెక్లెస్? నెక్లెస్ ఎవరు దొంగతనం చేశారో ఎవరికి తెలుసు? గాడ్ నోస్, దేవుడికే తెలియాలి. కొన్ని ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి అన్నది ఎవరికి తెలియదు కదా, అటువంటప్పుడు ఈ ఫ్రేజ్ని మనం వాడొచ్చు అనమాట. ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అది ఎలా జరిగిందో ఎవరికి తెలియనప్పుడు దేవుడికే తెలియాలి అని అంటాం కదా, అలా ఇంగ్లీష్లో గాడ్ నోస్ అని మనం ఈ ఫ్రేజ్ని వాడతాము. ఓన్లీ గాడ్ నోస్ వాట్ హ్యాపెన్ టు హిమ్ సడన్లీ? అతనికి హఠాత్తుగా ఏం జరిగిందో దేవుడికి మాత్రమే తెలుసు. సిన్స్ వెన్
ఎప్పటి నుండి అని మీనింగ్ అన్నమాట. ఈ ఫ్రేజ్ మనం ఎప్పుడు వాడొచ్చు? ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చిందనుకోండి, ఎప్పటి నుండి వచ్చింది అని అడుగుతాం కదా, అలా అన్నమాట. సిన్స్ వెన్ ఆర్ యూ నాట్ ఫీలింగ్ వెల్? ఎప్పటి నుండి నీకు ఒంట్లో బాగోలేదు అని మీనింగ్ అన్నమాట. వై మీ ఎందుకు నాకే? ఇప్పుడు మనకి ఏదైనా ప్రతిసారి ఏదో ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది అని. అలా ఇంగ్లీష్లో మనం వై మీ అని మనం అనొచ్చు. వై మీ ఎవ్రీ టైమ్? ఎందుకు నాకే ప్రతిసారి. వాట్స్ ద రష్ ఆర్ వాట్స్ ద హర్రీ? ఎందుకు అంత గాబరా పడుతున్నావు, ఎందుకు అంత తొందర పడుతున్నావు అని మీనింగ్ అన్నమాట. వాట్స్ ద రష్ టు గో దేర్? అక్కడకు వెళ్ళడానికి ఎందుకు అంత తొందర పడుతున్నావు, ఎందుకు అంత గాబరా పడుతున్నావు. హూ కెన్ సే? ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగింది అనుకోండి, దీనికి జవాబు ఎవరు చెప్పగలరు అని అడగడానికి హూ కెన్ సే ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అని అడగొచ్చు. హూ కెన్ సే వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ డే అసలు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు అని మీనింగ్. సో వాట్ అయితే ఏంటి అని మీనింగ్. దే హ్యావ్ బిన్ స్కోల్డింగ్ యూ సిన్స్ హాఫ్ అన్ అవర్. సో వాట్? వాళ్ళు నిన్ను అరగంట నుండి తిడుతూనే ఉన్నారు. అయితే ఏంటి? ఇలాంటి ఫ్రేజెస్ నేర్చుకొని ఇంగ్లీష్ కన్వర్జేషన్ ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా ఈజీగా అండ్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ త్వరగా వస్తుందన్నమాట. నేను ముందు చేసిన వీడియోస్ని ఐకార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను. సో అది కూడా మిస్ అవుట్ చేయకుండా మీరు చెక్ చేయండి. విచ్ వన్ ఏది అని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఐటెం చూపించాము, అప్పుడు ఆ షాప్ కీపర్ చూసుకోలేదనుకో, అప్పుడు అతను ఏమని అడుగుతాడు? విచ్ వన్? ఏది కావాలి. విచ్ వన్ డూ యూ వాంట్? ఏది మీకు కావాలి. ఒకవేళ మనం షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఐటెం దగ్గరగా ఉంటుంది, అప్పుడు మనం ఏమని అడగొచ్చు వాళ్ళకి? నాకు ఈ ఐటెం కావాలి. ఐ వాంట్ దిస్ వన్. నెక్స్ట్ ఫ్రేజ్ విన్నారు కదా, దిస్ వన్. మనకు దగ్గరగా ఉంటే దిస్ వన్ అని మనం అడగాలన్నమాట. ఐ వాంట్ టు బై దిస్ డ్రెస్. నాకు ఈ డ్రెస్ కొనుక్కోవాలని ఉంది. ఆఫ్టర్ యూ మీ తర్వాత అని మీనింగ్ అన్నమాట. ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్ టుడే? వెన్ ఆర్ యూ గోయింగ్? యా ఆఫ్టర్ యూ. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారా? ఎప్పుడు వెళ్తారు? వెళ్తాను, మీ తర్వాత నేను వెళ్తాను అని మీనింగ్ అన్నమాట. అదే గనక ఆ ఐటెం మనకి ఏదైతే వస్తువు కావాలో అది దూరంగా ఉందనుకో, అప్పుడు మనం దట్ వన్, ఐ వాంట్ దట్ వన్ అని మనం అడగొచ్చు. ఐ వాంట్ దట్ పెన్. నాకు ఆ పెన్ కావాలి. వై షుడ్ ఐ? నేనెందుకు చేయాలి అన్న మీనింగ్తో ఈ ఫ్రేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా మనకు ఏదైనా తెమ్మని చెప్పారనుకోండి, అప్పుడు మనం రెక్లెస్గా వై షుడ్ ఐ అన్న పదం యూజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది, కానీ ఇది జనరల్గా యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే హెల్ప్ చేసేటప్పుడు మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే అది చేసేయాలి. వై షుడ్ ఐ కుక్ ద ఫుడ్ డైలీ? ప్రతిరోజు నేనే ఎందుకు వంట చేయాలి. వాట్ ఫర్ దేని గురించి లేకపోతే దేనికోసం అని మీనింగ్ అన్నమాట. కెన్ ఐ సర్చ్ యువర్ రూమ్ వన్స్? వాట్ ఫర్? నేను మీ గది ఒకసారి వెతకొచ్చా? దేని గురించి? వాట్ టైం ఏ సమయంలో అని మీనింగ్ అన్నమాట. కెన్ ఐ మీట్ యూ టుడే ఈవినింగ్? ఓకే, బట్ వాట్ టైం? నేను మిమ్మల్ని ఈరోజు సాయంత్రం కలవచ్చా? సరే, కానీ ఏ సమయంలో, ఏ టైంకి మీరు నన్ను కలవాలనుకుంటున్నారు అని మీనింగ్ అన్నమాట. ఎనీ టైం ఏ సమయంలో అయినా సరే. కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్ ప్లీజ్? ఎస్, ఎనీ టైం. నేను మీ ల్యాప్టాప్ వాడుకోవచ్చా? సరే, ఎప్పుడైనా సరే. మీరు
హాయిగా వాడుకోవచ్చు అని మీనింగ్ అనమాట. ఎప్పుడైనా సరే, ఎనీ టైం. కాంట్ సే నేను చెప్పలేను అని మీనింగ్ అనమాట. ఈ ఫ్రేజ్ ఏ కాంటెక్స్లో వాడొచ్చు అంటే, ఇప్పుడు మనకు ఎవరైనా ఒక పార్టీకి వస్తారా, లేకపోతే ఈ పని మీరు చెయ్యగలరా, లేకపోతే ఆ సమయంలో మీరు అందుబాటులో ఉంటారా అని అడిగినప్పుడు నేను చెప్పలేను, నాకు తెలీదు, ఆ టైంలో నేను ఎలా ఉంటానో నాకు తెలీదు అన్న కాంటెక్స్లో ఈ ఫ్రేజ్ని మనం వాడొచ్చు అనమాట. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టునైట్? కాంట్ సే. నువ్వు ఈరోజు రాత్రి పార్టీకి వస్తున్నావు కదా? ఏమో నాకు తెలీదు, నేను చెప్పలేను. నాట్ ఎట్ ఆల్. ఇందాక సిచ్యువేషన్ లాగే ఇప్పుడు ఎవరైనా మనకు ఈరోజు పార్టీకి వస్తున్నావా, నువ్వు ఈ పని చేస్తావా అని అడిగినప్పుడు నేను చేసే ప్రసక్తే లేదు, నేను వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని మనం వాడతాము. నాట్ ఎట్ ఆల్. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ టునైట్? నాట్ ఎట్ ఆల్. నువ్వు ఈరోజు సాయంత్రం పార్టీకి వస్తున్నావా? నేను వచ్చే ప్రసక్తే లేదు, నేను అసలు రాను అని మీనింగ్. నో వే. అసలు నేను అక్కడ వస్తానడానికి ఆస్కారమే లేదు అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని మనం వాడొచ్చు. నో వే, నేను వచ్చే ప్రసక్తే లేదు, నేను అసలు రాను. యూ హ్యావ్ గాట్ టు బి కిడ్డింగ్ మీ. నువ్వు నన్ను ఏడిపించడానికే, తమాషా చేయడానికే ఆ విషయం చెప్పావు, అది నేను కనిపెట్టేశాను అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని మనం వాడతామన్నమాట. యూ హ్యావ్ గాట్ టు బి కిడ్డింగ్ మీ. ఐ లాస్ట్ మై జాబ్. వాట్? యూ హ్యావ్ గాట్ టు బి కిడ్డింగ్ మీ. నేను నా ఉద్యోగం పోగొట్టుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నాతో ఖచ్చితంగా తమాషాలు చేస్తున్నావు అంటే అసలు నిన్ను ఉద్యోగం నుండి తీసేసే ప్రసక్తే లేదు అని మనం చెప్పే కాంటెక్స్ట్లో ఈ ఫ్రేజ్ని మనం వాడతామన్నమాట. దిస్ కాంట్ బి ట్రూ. ఇందాక ఎగ్జాంపుల్లే మనం తీసుకుందాం. ఇప్పుడు మనం మన ఉద్యోగం పోయింది అని చెప్పినప్పుడు అది నిజం అయ్యుండదు, నువ్వు నన్ను తమాషా చేస్తున్నావు అన్నాను కదా, అలాగే అది నిజం అయ్యుండదు. దిస్ కాంట్ బి ట్రూ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. యా వై నాట్. అవును నిజమే, ఎందుకు కాకూడదు. కెన్ ఐ కాల్ మై ఫ్రెండ్ టు అవర్ హోమ్ టుమారో? యా వై నాట్. రేపు నేను నా ఫ్రెండ్ని ఇంటికి పిలవచ్చా? సరే, ఎందుకు పిలవకూడదు, పిలువు అని మీనింగ్ అనమాట. యా ష్యూర్, ఖచ్చితంగా అని మీనింగ్ అనమాట. కెన్ యూ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? యా ష్యూర్. మీరు నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇస్తాను. లక్కీ యూ. మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని మనం వాడతామన్నమాట. యూ హ్యావ్ గాట్ అన్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. లక్కీ యూ. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరికారు, మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందంట. సో ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇంకా చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఎగర్గా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలి కదా. సో మీ చిన్ని లైక్ ఎంతోమందికి సహకారాన్ని అందిస్తుంది. ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈలోపు కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ అన్నీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.